హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి లేటెస్ట్ గా హాకిన్స్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. మీరు డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు స్టైఫండ్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి నెల. సో మనకి ఇక్కడ లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. మీరు కనుక ఈ జాబ్స్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే అప్రెంటిస్ జాబ్ లో మీరైతే లేటెస్ట్ గా వచ్చే జాబ్స్ అన్నిటికైతే మీరు అప్లై చేసుకుంటే మీరు ఈజీగా అయితే జాబ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెంటనే కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే హాకిన్స్ కంపెనీ నుంచి లేటెస్ట్ గా ఈ అప్రెంటిస్ జాబ్లు అయితే మనకి రావడం జరిగింది. సో వీటికైతే మీకు స్టైఫండ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్ జాబ్ చేద్దాం అనుకున్నట్లయితే మీకు స్టైఫండ్ అయితే 16,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డిప్లొమా చేసి అప్రెంటిస్ జాబ్లు చేద్దాం అనుకున్నట్లయితే 18,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టైఫండ్ కింద ఎవ్రీ మంత్ అనేది. సో మీరు గ్రాడ్యుయేషన్ చేసి అప్రెంటిస్ జాబ్ లో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే మీకు 20,000 దాకా స్టైఫండ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేసెస్ కి తగ్గట్టు మీకు స్టైఫండ్ కూడా అయితే ఇస్తారనమాట. మీరు కనుక ఈ అప్రెంటిస్ జాబ్లకి అప్లై చేసుకుని సెలెక్ట్ అయ్యి మీరు కనుక మొత్తం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లయితే మీకు సర్టిఫికేషన్ కొత్త ఇవ్వడం జరుగుతుంది. సో అదైతే మీకు చాలా యూజ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు జాబ్లు వేరే జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చూపిస్తున్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ కూడా అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మీరు అప్లై చేసుకున్నప్పుడు షార్ట్ లిస్ట్ అవుతారనమాట ఫస్ట్. తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి. సో రిటర్న్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రాక్టికల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి అప్రెంటిస్ జాబ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి నెల మీకు లొకేషన్ మీరు చూస్ చేసుకున్న లొకేషన్ బట్టి మీకు స్టైఫండ్ కూడా అయితే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. మనకి 28 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్ట్ డిజైన్ ఇలాంటి వాటిలో డిగ్రీ కానీ లేకపోతే డిప్లొమా అప్రెంటిస్ జాబ్లకు సంబంధించి ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ అని, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, షీట్ మెల్టింగ్, పెయింటింగ్, మెటల్ ఫ్యాబ్రికేషన్ ఇలాంటివి ఐటీఐ ఉంటాయి చూసారా. సో వాటికి సంబంధించి ఎవరైతే ఐటీఐ చేశారో సో ఈ సంబంధించిన అన్ని కేటగిరీస్ లో అయితే మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ అప్రెంటిస్ జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ లో అప్లై లింక్, అప్లై నౌ అని కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై చేసుకోవడానికి ఈ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, తర్వాత ప్రజెంట్ ప్లేస్ రెసిడెన్స్, తర్వాత మొబైల్ నెంబర్. మీరు బోత్ అని ప్రిఫర్ చేయండి ఇక్కడ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దగ్గర. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్రెంటిస్షిప్ జాబ్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. అవి కూడా మీరు ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే అప్రెంటిస్ జాబ్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడికి. సో చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. సో మీకు ఈ అప్రెంటిస్ జాబ్ సర్టిఫికేట్ కనుక మీరు పొందినట్లయితే మీకు రియల్ గా జాబ్స్ కి అప్లై చేసుకునేప్పుడు ఈ సర్టిఫికేట్లు ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.